మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్లీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జామ్షెడ్పూర్లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకట్రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతని మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రమ్మని, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు. మనస్సు బాగాలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారు. అతని ఇష్టదైవం శివుడు. ప్రతిరోజు శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వరరావు.